పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవుని జీవితములో ఆత్మీయ క్రమశిక్షణ ఎంతో ప్రధానమైనటువంటిది. ఏ క్రైస్తవుడైతే ఆత్మీయ క్రమశిక్షణలో జీవిస్తూ ఉంటాడో అటువంటి వాని జీవితంలో శ్రమలు, సవాళ్ళు, కష్టాలు ఎదురైనప్పుడు ఊరికే కలవరపాటుకు గురికాడు, గందరగోళానికి గురికాడు, భయముతో నిండిపోడు. కారణం ఏమిటి అంటే తన యొక్క ఆత్మీయ క్రమశిక్షణ, తన యొక్క ప్రార్థనా బలం తనకు తోడుగా ఉండి అటువంటి కష్ట సమయాలలో, అటువంటి శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏ దేవునికైతే దగ్గరగా జీవిస్తున్నానో ఆ దేవుడు నన్ను ఈ శ్రమల గుండా, ఈ కష్టాల కడలి గుండా నన్ను గట్టెక్కిస్తాడు అని నమ్ముకుంటాడు. కాబట్టి అటువంటి శ్రమల కాలములో తన యొక్క ఆత్మీయ క్రమశిక్షణే తనకి కొండంత బలముగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రమశిక్షణ అనేటువంటిది, ఈ మంచి అలవాట్లు అనేటువంటివి ఆత్మీయ జీవితానికి, లౌకిక జీవితానికి, భౌతిక జీవితానికి కూడా ఎంతో ప్రధానమైనటువంటివి. ప్రియులారా, ఈనాడు నేను మీ ముందు ఒక చక్కని ఉదాహరణ ఉంచాలి అనుకుంటున్నాను. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. ఒక తల్లి తన కుమారుడు జీవిస్తూ ఉన్నారు. ఆ కుమారుణ్ణి మంచి మార్గం నడిపించాలి, క్రమశిక్షణలో పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో తల్లి ఎప్పుడూ కూడా అవి చేయి నాయనా, ఇది చేస్తే మంచిది, ఇటువంటివి చేయకూడదు అనని పిల్లవానికి మంచి విషయాలు చెబుతూ పెద్ద చేసింది. అయితే కుమారుడు సుమారుగా డిగ్రీ, పీజీ వయసుకు వచ్చిన తర్వాత కూడా తల్లి కుమారుడితోటి, నాయన ఇంటి తలుపులు ఎప్పుడూ కూడా, ఇంటి గేటు, ఆ ప్రహరీ గోడ గేటు ఎప్పుడు వేసి ఉంచు నాయన అని చెప్పేది. తెలుసులేమ్మా, వేస్తాలేమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు వేస్తాలే, పద్దాకులు చెప్పమాకు అనేవాడు. నాయన అనవసరంగా లైట్లు వేసి ఉంచమాకు, ఫ్యాన్లు వేసి ఉంచమాకు, కరెంటు వృధా అవుతుంది కదా అనేది. అమ్మ నాకు తెలియదా, నేను పెద్దోడిని అయిపోయా, ఇంకా చెప్తావేంటి అని పెద్దవాడైన తర్వాత కొద్దిగా ఇసురుగా మాట్లాడేవాడు. కొన్ని సందర్భాలలో అనవసరంగా నీటిని వృధా చేస్తున్నప్పుడు, నాయన ఇదిగో ఈ విధంగా నీటిని వృధా చేయమాకు నాయన, మంచిది కాదు. ఆ తల్లి కూడా కొంచెం చదువుకున్నటువంటి ఆవిడ కాబట్టి మంచిది కాదు అని చెప్పేది. అదేవిధంగా ఎక్కడ వస్తువులు అక్కడ ఇదిగో జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉంచు నాయన అని చెబుతూ ఉండేది. యువకుడు కదండి, ఆ తల్లి చెప్పిన దానికి నాకు అన్నీ తెలుసులేమ్మా, నేను ఇంకా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావా ఏంటి, అన్నీ నాకు తెలియదా అని విసుక్కునేటువంటి వాడు. పిల్లారా, చదువులు పూర్తయ్యాయి, ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, పీజీ లెవెల్ చదువుకున్నాడు. ఇక ఆ ఇంటర్వ్యూ జరిగేటువంటి, ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూ జరిగేటువంటి ఆ యొక్క క్యాంపస్లోనికి, ఆ గ్రౌండ్లోనికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టగానే మొట్టమొదటిగా తాను ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఎవరూ లేకపోయినా కానీ గేటు సరిగా వేశాడు. ఆ తర్వాత ఆ క్యాంపస్లో గార్డెన్ ఉంది, చెట్ల పూల తోట ఉంది. ఎవరో ఆ పైపు నీళ్లు వదిలేసి కట్టివేయటం, ఆపివేయటం మరిసిపోయి వెళ్ళిపోయారు. ఇతను వెంటనే అలవాటు చొప్పున, అమ్మ చెప్పిన అలవాటు చొప్పున వెంటనే వెళ్ళి ఎవరూ లేకపోయినా కానీ ఆ పైపు, ఆ యొక్క ట్యాప్ని పూర్తిగా చక్కగా అతను బంద్ చేసి వెళుతున్నాడు. ఆ విధంగా 11 గంటల సమయంలో అతను మెట్లెక్కుతూ ఇంటర్వ్యూ దగ్గరికి వెళుతున్న సమయంలో, ఇంటర్వ్యూ జరిగే రూమ్ దగ్గరికి వెళుతున్న సమయంలో కొన్ని లైట్లు వెలుగుతున్నాయి అనవసరంగా. యాదృచ్ఛికంగా అలవాటు చొప్పున అరే ఇక్కడ అనవసరంగా లైట్లు వెలుగుతున్నాయని లైట్లు తీసుకుంటా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే చాలామంది ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అందరూ చూస్తున్నారు కానీ ఒక టేబుల్ అందరికీ అడ్డంగా ఉంది. అక్కడ అందరికీ అడ్డంగా ఉంది, ఎవ్వరూ పట్టించుకోవట్లా.
ఈ కుర్రవాడు అలవాటు చొప్పున ఆ టేబుల్ని తీసుకొని వెళ్ళి ఒక గోడ ప్రక్కన, ఒక మంచిగా ఉండే ప్రదేశంలో, ఒక శుభ్రమైన ప్రదేశంలో ఆ విధంగా పెట్టి వచ్చి కూర్చున్నాడు. చాలామంది ఇంటర్వ్యూ అయిపోయింది. అంతమందిని చూసినప్పుడు ఎంతమందిలో నాకు ఉద్యోగం వస్తుందా, ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ కదా అని అనుకున్నాడు. చివరికి తన పేరు రానే వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత అతను నిలబడి ఉన్నాడు. కూర్చోండి అని చెప్పారు అక్కడ ఇంటర్వ్యూ చేసేటువంటి వారు జాబ్ కోసం. తర్వాత కూర్చోగానే మీరెప్పుడు వచ్చి జాబ్లో జాయిన్ అవుతున్నారు అని అడిగారు ఆ వచ్చినటువంటి కుర్రవాడిని. ఇతను షాక్ అయిపోయి, ఒకవేళ ఇదేమన్నా ట్రిక్కీ క్వశ్చనా ఏంటి, ఇది ఇంటర్వ్యూలో భాగమా ఏంటి అనుకొని ఏంటి సార్ అన్నాడు. అనేసరికి అది కాదండి, అది కాదు బాబు, నువ్వెప్పుడొచ్చి మా కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతావు అని చెప్పారు. ఇతనికి అర్థం కాక అదేంటి సార్ ఇంటర్వ్యూ కదా నేను వచ్చింది అన్నారు. లేదు ఇంటర్వ్యూ అయిపోయింది నాయన, నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయిపోయావు అన్నారు. లేదు సార్ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇంటర్వ్యూ అయిపోకుండా నన్ను ఏ ప్రశ్నలు అడగకుండానే ఏ విధంగా ఇంటర్వ్యూ అయిపోయింది, నాకు ఎలా జాబ్ ఇస్తారు సార్, ఇది ఎప్పుడు కూడా జరగదండి అన్నాడు. లేదయ్యా, నువ్వు క్యాంపస్లో అడుగుపెట్టగానే అందరిలాగానే గేటు నాకెందుకులని తీసి ఉంచలేదు, ఒక గేటుని దగ్గరికి వేశావు. ఆ తర్వాత నీళ్లు పోతున్నాయి, ధారాళంగా పోతున్నాయి. మేం కావాలనే ఆ పంపుని, ఆ ట్యాప్ని, ఆ పైపుని అలా నీళ్లు వదిలిపెట్టాం. ఎవ్వరూ పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలో. నువ్వొక్కడవే వెళ్ళి ఆ ట్యాప్ని బంద్ చేశావు. ఆ తర్వాత మెట్లెక్కొస్తున్నప్పుడు 11 గంటల సమయంలో బ్రాడ్ డే లైట్లో మేము అక్కడ లైట్లు వేసి ఉంచాం. ఎవ్వరూ దాన్ని పట్టించుకోలే. మాకెందుకులే, మేము జాబ్ కోసం వచ్చాం అన్నట్లుగా వచ్చారు. కానీ నీవు మాత్రం బాధ్యతగా, ఎంతో బాధ్యతగా ఆ లైట్లు చక్కగా ఆఫ్ చేసి వచ్చావు. పైకి వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్లో మీ మధ్యలో అందరికీ అడ్డం వచ్చేటట్లుగా ఒక టేబుల్ పెట్టాం. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండకూడదు. అక్కడికి సుమారుగా 20-25 మంది యువతి యువకులు ఈ జాబ్ కోసం వచ్చారు. ఏ ఒక్కళ్ళు కూడా అరే ఇది అడ్డంగా ఉందే, దీనివల్ల ఉపయోగం లేదే అని దాన్ని తీసుకొచ్చి ఒక క్రమమైన ప్రదేశంలో పెట్టలా. నువ్వు మాత్రం దాన్ని క్రమమైన ప్రదేశంలో పెట్టావు. వీటన్నిటినీ కూడా మేము గమనించటానికి మేము సీసీ కెమెరాలు పెట్టించాం. ఎవరైనా వీటిల్లో ఏ 1-2 చేసినా కానీ వాళ్ళకు ఉద్యోగం ఇద్దాం అనుకున్నాం. కానీ మేము షాక్ అయింది ఏంటంటే నీవు అన్నీ కూడా క్రమంగా చేసుకుంటా వచ్చావు. నీలాంటి వాడు మా కంపెనీలో మేనేజర్గా ఉంటే మాకు ఎంత ఆదాయం అండి, మాకు ఎంత మేలు జరుగుతుంది. ఈ చిన్న చిన్న విషయాలను ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి వాడివి మా కంపెనీ విషయంలో నువ్వు ఇంకా ఎంత శ్రద్ధ తీసుకుంటావు. కాబట్టి మీరు ఎప్పుడు వస్తారో చెబితే మేము దాని ప్రకారం మీకు జాబ్కి ఉత్తరాన్ని రాసి మీ చేతిలో పెడతామని చెప్పారు. ప్రియులారా, ఈ యువకుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మొట్టమొదటిసారి అమ్మను ప్రేమతో పిలిచి ఆ తల్లి ముందు మోకరించి ఆ తల్లిని ప్రేమతో, తల్లి ప్రేమతో కుమారుల్లాగా కౌగలించుకొని, అమ్మా నా జీవితంలో నువ్వు క్రమశిక్షణ నేర్పిస్తుంటేనమ్మా నేనెప్పుడు ఇసుక్కునేవాడినమ్మా, నిన్ను తిట్టుకునేవాడినమ్మా, కొన్నిసార్లు నీకు తెలియకుండా ఈ చాదస్తపది అని అనుకునేటువంటి వాడినమ్మా. ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది నా తెలివిని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నాకంటే తెలివైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారేమో, కానీ ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది నువ్వు నేర్పించిన క్రమశిక్షణకి ప్రతిఫలంగా, నువ్వు బోధించిన, నువ్వు నడిపించిన నడతకు ప్రతిఫలమేనమ్మా ఈ ఉద్యోగం, నీవిచ్చిన ఉద్యోగం అమ్మా అని తల్లికి చెప్పి నువ్వు నేర్పించిన క్రమశిక్షణకి కృతజ్ఞతలమ్మానని తల్లికి వందనాలు చెప్పగానే తల్లి సంతోషంగా, అదేంట్రా అలాగంటావు, నా కొడుకువి నీకు చెప్పకపోతే ఇంకొవరకు చెప్తానయ్యా, దాని వలన నీకు ఉద్యోగం వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకొకరు ఉండరు కదా అని చెప్పింది. ప్రియమైనటి యువతి యువకులారా, ఈనాడు మీకందరికీ ఒక మాట చెప్పాలి. ఈ భూమి మీద మన మేలు కోరుకునేది, మన మంచి కోరుకునేది మన తల్లి, అంతకంటే ఎక్కువగా మన తండ్రి. తల్లి ప్రేమ మనకి కొన్నిసార్లు కనబడుద్దండి. తల్లి యొక్క
ఆ వాత్సల్యం మనకి వెంటనే కనబడుద్ది. కొన్నిసార్లు తండ్రి తెనవెరుక ఎన్నో శ్రమలు పడుతుంటాడు మన కోసం, ఎన్నో కష్టాలు పడుతుంటాడు మన కోసం. కానీ మనం కొన్నిసార్లు ఆ తండ్రి చెప్పిన మాటలని, ఆ తల్లి చెప్పిన మాటలని చాదస్తపు మాటలుగా, పూర్వకాలపు మాటలుగా, ముసలవాళ్ల మాటలుగా మనం అనుకుంటాం. వాళ్ళు జీవితాన్ని రంగరించి, జీవితాన్ని ఔపోసన పట్టి, జీవితాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని వాళ్ళు మనకి ఎన్నో మంచి విషయాలు చెబుతుంటారు. కాబట్టి బిడ్డలారా, వాళ్ళు చెప్పే వాటిని ఒకవేళ నీకు కొన్ని ఇష్టం లేకపోయినా కానీ ఆ విధేయతతోటన్నా చేయటానికి ప్రయత్నం చేయి. ఏనాడు కూడా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తన కుమారుడు పాడు కావాలని, తన కుమార్తె పాడు కావాలని ఏ విషయం చెప్పరు మనకి. అది మనకి ఏదో ఉపకరిస్తుంది, అది మేలు చేస్తుంది అనుకున్నప్పుడే మనకి వాళ్ళు సహాయం చేస్తారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఎన్నో చోట్ల ఎన్నో వాక్యాలు, కుమారా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించు, దేవుడు నిన్ను దీవిస్తాడు, వారికి విధేయత చూపించు, దేవుడు నిన్ను దీవిస్తాడు, లౌకిక పరంగా లోకములో కూడా నీవు దీవెనలు పొందుతావు, ఆశీర్వాదాలు పొందుతావు అని దేవుని యొక్క వాక్యాలు మనకు చెబుతూ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, లౌకిక పరంగా లోకానుసారముగా క్రమశిక్షణతో ఉంటేనే మనకి ఇన్ని మేలులు జరిగితే, మరి ఆత్మీయంగా మనం క్రమశిక్షణతో ఉంటే మనకి ఇంకెంత మంచి జరుగుతుంది ప్రియులారా. ఎన్ని దీవెనలు వస్తాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. నీవెప్పుడైతే ఆత్మీయ క్రమశిక్షణతో రోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, కొంచెం సమయాన్ని దేవునికి ఇవ్వడం, ఆదివారం దేవుని సన్నిధికి బీరుపోకుండా టంచనాగా వెళ్ళటం, అదేవిధంగా జపమాల జపించుకోవటం, ఇవన్నీ కూడా ప్రియులారా పరలోక తండ్రికి ఇష్టమైనటువంటివి, మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటివి. మనకు తెలియకుండానే ఆత్మీయమైన క్రమశిక్షణను మనం అనుసరించినప్పుడు చెడు చెయ్యకుండా పవిత్రమైన కార్యాలు చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, దివ్యబలి పూజలో పాల్గొంటూ, జపమాలను జపిస్తూ ఉంటే మనకు తెలియకుండానే దేవుని యొక్క అపారమైనటువంటి ఆ యొక్క అభిషేకం అనేటువంటిది మనకు దొరుకుతుంది ప్రియులారా. కష్ట సమయంలో, క్లిష్ట సమయాలలో, శ్రమలు అవరోధాలు ఎదురైనప్పుడు మనం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మనం ఆత్మీయ క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ పుత్రికలుగా మనం జీవిస్తున్నాము కాబట్టి ప్రియులారా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా ఈనాడు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. కుమారుడా, కుమార్తె, తండ్రి కుమారునికి కుమార్తెకి ఈ మాటలు చెప్తున్నారు. ఒక తండ్రి, సామెతల గ్రంథం ప్రియులారా అన్ని బైబిల్లో ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక తండ్రి తన కుమారుడికి కుమార్తెకి చెబుతున్న ఉపదేశం ప్రియులారా. కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీవు నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించుము. తండ్రి తన బిడ్డలకు చెప్తున్నాడు ఏమిటట, నా చట్టములను లోకొందువేని దీర్ఘాయుష్మంతుడవగుతువు, శాశ్వతమైన సౌఖ్యములతో అలరారుదువు అని పలికి, నీవు కరుణను విశ్వసనీయతను అలవరచుకొనుము. విశ్వసనీయత అంటే క్రెడిబిలిటీ. విశ్వసనీయత అంటే ఏంటి? క్రెడిబిలిటీ అంటే క్రమశిక్షణ, నమ్మదగినతనము. క్రెడిబిలిటీ, విశ్వసనీయత, నమ్మదగినతనము. అదేవిధముగా వారిని దండవలే, పూదండవలే నీ మెడలో ధరించుము. తర్వాత అంటున్నాడు, నీ హృదయ పలకముపై వ్రాసుకొనుము. ఇట్లు చేయుదవేని భగవంతునికిని నరులకు కూడా నీవు ప్రీతిపాత్రుడవగుదువు. నీవు తండ్రి యొక్క, తల్లి యొక్క ఉపదేశములను గ్రహించి వారు చూపిన మంచి బాటలను నువ్వు నడవగలిగితే భగవంతునికి, నరులకు కూడా నీవు ప్రీతిపాత్రులుగా నువ్వు జీవిస్తావు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. కనుక మనము సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. మంచి కార్యాలు చేస్తున్నప్పుడు విసుగు రాకూడదండి, మనకి అలసట రాకూడదు. అవి మనకి తృప్తినివ్వాలి, సంతోషాన్నివ్వాలి, శక్తినివ్వాలి. పౌలు గారు అంటున్నారు, క్రమశిక్షణలో ఉండటం వల్ల విసుగు ఉండకూడదు. అబ్బా
ఇంకెన్నిసార్లు బైబిల్ చదవాలి? నో. బైబిల్ చదువుతుంటే నీకు సంతోషం కలగాలి, తృప్తినివ్వాలి నీకు. మొదట్లో సైతానుడు ఏడిపిస్తాడు, మొదట్లో సైతాను నిరుత్సాహపరుస్తాడు. వద్దులే, ఇవాళ వద్దులే అంటాడు. కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ చదివితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ప్రభువా నీ వాక్కులను నేను భుజింపగా అవి నాకు ప్రమోదమును చేకూర్చను అంటాడు. ఏం చేకూర్చని అంటండి? అవి తేనె కంటే తీయగా ఉండెను అని అంటాడండి. ప్రియ బిడ్డ, ఆ విధంగా ఉండాలి మనకు ఆత్మీయ క్రమశిక్షణ. ఇదిగో మనము క్రైస్తవులమైన మనము ఆత్మీయ క్రమశిక్షణలో ఉన్నప్పుడు సత్కార్యములు చేయటం విసుగు చెందరాదు. ఏలయన మనము అట్లు చేయుట యందు అలసట చెందకున్నచో మన కృషి ఫలితము సమయము వచ్చును. ఎంత చక్కటి మాట అండి. ఆ మంచి కార్యాలు చేయటంలో మనం అలసట చెందకుండా చేస్తే మనం ఆ కృషి ఫలితాన్ని పొందే సమయం వస్తుంది. దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు, ఆ అద్భుతాన్ని చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అంటాడు, కనుక అవకాశము దొరికినప్పుడల్లా మనం అందరకు అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబానికి చెందినటువంటి వారికి మంచిని చేద్దాం. ఇదే క్రమశిక్షణ అంటే. ఇదే క్రమశిక్షణ అంటే ప్రియులారా. క్రమశిక్షణ అంటే ఒక మాట చెప్పనా? చదువుకోండి పిల్లారా. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుందండి. యేసు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరమునకి వెళ్ళాను. ఏం చేశాడంటండి? అలవాటు చొప్పున, గుడ్ హ్యాబిట్, మంచి అలవాటు. ఏ అలవాటు అంటండి? దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు. అదేవిధముగా ఆయన తన అలవాటు చొప్పున ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నటకై వెళ్ళను. నీ అలవాట్లు ఏంటి? ఒకవేళ మనలో చెడు అలవాట్లు కొన్ని ఉదాహరణ. అలవాటు చొప్పున శుభ్రమైనటువంటి అలవాటు ఏంటంటే సారా షాపుకి వెళ్ళి వెళ్ళటం, మంచి అలవాటు. అలవాటు చొప్పున సెల్ ఫోన్లో చెడు వాటిని చూడటం, అలవాటు చొప్పున సిగరెట్లు కాలవటం, బీడీలు కాల్చటం, అలవాటు చొప్పున ఆదివారం గుడికి వెళ్లకుండా ఉండడం. కొంతమంది అలవాట్లు ఇవ్వండి, వాటిని మానుకుందాం. అలవాటు చొప్పున దేవుని సన్నిధికి వెళ్ళటం, అలవాటు చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, అలవాటు చొప్పున జపమాలను దగ్గర ఉంచుకొని జపమాలను జపించటం, అలవాటు చొప్పున ప్రార్థన చేయటం, అలవాటు చొప్పున కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం, అలవాటు చొప్పున ఇతరులకి సహాయము చేయడం. ఇది క్రమశిక్షణ. దేవుని వేడుకుందాం. దేవా, నీ ఆత్మతో మమ్మ అభిషేకించయ్యా, నీ ఆత్మవరాలు మాకు అనుగ్రహించయ్యా. మేమందరము కూడా ఆత్మీయ క్రమశిక్షణ కలిగి, మానసికమైన క్రమశిక్షణ కలిగి, శారీరకమైన క్రమశిక్షణ కలిగి, భౌతికమైన క్రమశిక్షణ కలిగి జీవిస్తూ నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు పొందుకొని మా జీవితంలో ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను బుద్ధిమంతులమై ఉండాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని నువ్వు కోరుకునే దేవుడవు నాయన. నీవిచ్చిన ఈ శరీరాన్ని మంచి వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉంచడానికి మా ప్రయత్నాన్ని చేయటానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా అనవసరంగా చెడు దురలవాట్లకు లోనయ్యి తాగుడు, స్వీట్లు ఎక్కువగా తినటం, సిగరెట్లు, బీడీలు, డ్రగ్స్, వీటన్నిటి ద్వారా నీ ఆలయమైన ఈ శరీరాన్ని, దేహము దేవుని ఆలయము, ఈ శరీరాన్ని నాశనం చేయకుండా మాకు మనోజ్ఞానాన్ని తెరిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది యువతి యువకులు సోమరితనానికి అలవాటైపోయి శరీరాన్ని శ్రమించకుండా, శ్రమకు గురి చేయకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటి వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మేమందరము కూడా ఈ శరీరాన్ని క్రమశిక్షణకు, శ్రమకు గురి చేసి ఆరోగ్యంగా కాపాడుకొని ఈ దేహము దేవుని ఆలయముగా మార్చడానికి కావాల్సిన శక్తినివ్వండి. ప్రేమమయుడా, మా మానసికమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మేము చెడువాటిపై ప్రయోగించకుండా, చెడువాటికి సమయాన్ని ఇవ్వకుండా, చెడువాటి వైపు చూడకుండా, చెడువాటిని చదవకుండా మాకు నేర్పించండి ప్రభుగా.
బైబిల్ చదవటం, మంచి విషయాలు చదవటం, జ్ఞాన సంపత్తినిచ్చేటువంటి వాటిని వినడం, చూడటం, అటువంటి మంచి మనసు మాకు దయచేయి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభువా, ఈ హృదయాన్ని మేము ఆత్మీయ క్రమశిక్షణకు లోను చేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి. ప్రేమమయుడా, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో నీ బిడ్డలను ప్రోక్షించండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో నీ బిడ్డలు ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నారు వారందరినీ కూడా ప్రభువా నీవు స్వస్థపరచు నాయన, దీవించు నాయన. విశ్వసించుట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని పలికా. స్వస్థపరచు, దీవించు, ఆశీర్వదించు. కుటుంబాలలో ప్రభువా నీ శాంతిని, నిజమైన సమాధానాన్ని సమృద్ధిగా నెలకొల్పండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలందరినీ దయతో దీవించండి ప్రభువా. ముఖ్యంగా ఉద్యోగము కొరకై, చదువుల నిమిత్తమై, వివాహ నిమిత్తమై ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ నీ పాదాల సన్నిధిలో ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. గర్భఫలము కొరకై భార్యాభర్తలను దీవించండి ప్రభువా. ముఖ్యంగా ప్రభు ఎంతోమంది రుణభారముతో ఉన్న బిడ్డలందరినీ కూడా విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా ఆత్మ విషయములో దూరమైపోతున్న బిడ్డలను ప్రభువా కాపాడండి. నీ సన్నిధికి చేర్చుకొని నీ అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపమని, నీ నిజమైన సంతోషముతో నింపమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఇటువంటి యువతీ యువకులను ఉద్దేశించి బోధించే వాక్యాలని మీ పిల్లలు ఉంటే వారిని బలవంతంగా కాకుండా ఒకసారి ఈ వాక్యాన్ని వినమని ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. షేర్ విత్ ద యంగ్ పీపుల్. యువతి యువకులతో ఇటువంటి వాక్యాలను షేర్ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మనందరం దీవించుదురుగాక. అందరికీ ప్రభు నామముల వందనాలు.